హలో అండి, ఇవాళ మనం oocyte రిట్రీవల్ ప్రొసీజర్ ఎలా చేస్తారో చూద్దాము. oocyte రిట్రీవల్ ప్రొసీజర్ IVF లో ఒక ముఖ్యమైన భాగం. 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఎగ్స్ అన్ని మెచ్యూర్ సైజ్ కి వచ్చిన తర్వాత పేషెంట్ ని అనెస్థీషియాలో, షార్ట్ జనరల్ అనెస్థీషియాలో పెట్టి మనం అండర్ స్టెరైల్ ప్రికాషన్స్ ఈ ఫాలికల్స్ అన్నింటిని బయటికి కలెక్ట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ నే ఎగ్ పికప్ అంటాము. సో ఎగ్ పికప్ చేయడానికి పేషెంట్ ని లిథోటమీ పొజిషన్ లో ఉంచుతాము అండ్ స్టెరైల్ ప్రికాషన్స్ కింద అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే ట్రాన్స్ వజైనల్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది. దానికి ఒక నీడిల్ గైడ్ ఉంటుంది. ఇది అటాచ్ చేసి మనము లోపల పెరిగిన ఎగ్స్ అన్నింటిని అల్ట్రాసౌండ్ మెషిన్ లో చూస్తాం. అట్లా చూస్తూ ఉండి ఒక సింగిల్ ల్యూమెన్ ఆస్పిరేషన్ నీడిల్ అంటారు దీన్ని. ఈ నీడిల్ తో లోపల ఉన్న ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా బయటికి కలెక్ట్ చేస్తాము. సో ఈ ఆస్పిరేషన్ నీడిల్ ఈస్ కనెక్టెడ్ టు ది oocyte రిట్రీవల్ సెట్. అది కింద ఒక వాక్యూమ్ పంప్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనము అల్ట్రాసౌండ్ లో చూసినప్పుడు మనకు ఓవరీ ఇలా కనిపిస్తుంది. ఓవరీలో మనం 10 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఫాలికల్స్ అన్ని అట్లా పెరుగున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో అల్ట్రాసౌండ్ లో చూస్తూ మనం ఇప్పుడు ఈ నీడిల్ ని లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్క ఫాలికల్ లో ఉన్న ఫ్లూయిడ్ ని బయటికి కలెక్ట్ చేస్తాము. సో మనం ఆస్పిరేట్ చేస్తున్న ఫ్లూయిడ్ అంతా ఇట్లా టెస్ట్ ట్యూబ్స్ లోకి కలెక్ట్ అవుతూ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ టెంపరేచర్ కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడానికి కింద ఒక వార్మ్ బ్లాక్ అనేది పెడతాము. సో ఈ ఫ్లూయిడ్ టెంపరేచర్ కంటిన్యూస్ గా 37 degrees సెంటీగ్రేడ్ అంటే బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుందో అదే టెంపరేచర్ లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక షార్ట్ ప్రొసీజర్, మేబీ ఒక 10 to 15 minutes లో కంప్లీట్ అవుతుంది. ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 2 hours పాటు పేషెంట్ అబ్జర్వేషన్ లో ఉండి తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. సో హాస్పిటల్ అడ్మిషన్ అట్లాంటివి ఏమీ అవసరం ఉండదు. అండ్ ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్ అనెస్థీషియాలో ఉంటారు కాబట్టి పెయిన్ కూడా ఎక్కువేమీ ఉండదు. సో మనం చూస్తున్నవి ఫాలికల్స్ అంటే ఎగ్ బ్యాగ్స్ లాంటివి. దాని లోపల ఉన్న ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లోపల మనకు యాక్చువల్ ఎగ్స్ ఆర్ oocytes అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు oocyte రిట్రీవల్ ప్రొసీజర్ లో ఎగ్ లో నుంచి, ఓవరీలో పెరుగుతున్న ఫాలికల్స్ నుంచి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఆస్పిరేట్ చేసామో దాన్ని వెంటనే ఎంబ్రియాలజీ ల్యాబ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ నుంచి పెట్రీ డిష్ లోకి ఆ ఫ్లూయిడ్ ని కలెక్ట్ చేసి అండర్ మైక్రోస్కోప్ ఆ ఫ్లూయిడ్ లో నుంచి మెచ్యూర్ ఎగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సెపరేట్ డిష్ లోకి కలెక్ట్ చేస్తారు. అంటే ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లో కనిపిస్తున్న ఎగ్స్ ని మనం ఇంకొక డిష్ లోకి కలెక్ట్ చేస్తాము. అట్లా కలెక్ట్ చేసిన ఎగ్స్ ని సుమారు ఒక 1 to 1.5 hour పాటు ఇంక్యుబేటర్ లో పెట్టి దాని తర్వాత దాన్ని డీన్యూడేషన్ ప్రొసీజర్ అంటే ఎగ్ పైన, oocyte పైన ఉన్న క్యూములస్ సెల్స్ ని సెపరేట్ చేస్తాము. ఇట్లా సెపరేట్ చేసిన తర్వాత ఎగ్ క్వాలిటీ మరియు ఎగ్ గ్రేడ్, వెదర్ మెచ్యూర్ ఎగ్గా లేదా ఇమ్మెచ్యూర్ ఎగ్గా అనేది మనకు తెలుస్తుంది. సో మనకు దొరికిన ఎగ్స్ ఆర్ oocytes నుంచి మెచ్యూర్ M2 ఎగ్స్ ని సెపరేట్ చేస్తాము. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ M1s అండ్ GVs ఉన్న వాటిని డిస్కార్డ్ చేస్తాము. ఇట్లా మెచ్యూర్ ఎగ్స్ అన్ని సెపరేట్ చేశాక ఒక్కొక్క మెచ్యూర్ ఎగ్ కి హస్బెండ్ ది ఒక్కొక్క స్పర్మ్ తో ఇంజెక్ట్ చేస్తాము. ఈ ప్రొసీజర్ ని ICSI ఆర్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాము. ఈ ICSI ప్రొసీజర్ ఇటువంటి ఒక మైక్రో మ్యానిపులేటర్ తో చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క ఎగ్ ని ఒక స్పర్మ్ తో ఇంజెక్ట్ చేసిన తర్వాత ICSI ప్రొసీజర్ అయిన తర్వాత oocyte అండ్ ఎగ్ కాంప్లెక్సెస్ ని ఇటువంటి ట్రైగ్యాస్ ఇంక్యుబేటర్స్ లో ఒక 3 to 5 days పాటు కల్చర్ చేస్తాము. 5 days కల్చర్ తర్వాత ఎప్పుడైతే బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుందో అటువంటి బ్లాస్టోసిస్ ని వెదర్ మళ్ళీ తల్లి గర్భంలోకి పెట్టడం, దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. లేదు అనుకుంటే మనం అటు ఎక్స్ట్రా ఉన్న ఎంబ్రియోస్ ని లేదా ఫాలోయింగ్ సైకిల్లో ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనకు ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్నింటినీ ఇటువంటి లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ లో భద్రపరచడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా IVF ICSI ప్రొసీజర్ లో లాబొరేటరీలో జరిగే పని. సో ఈ వీడియో ద్వారా మీకు IVF ICSI ఎలా చేస్తారో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగామని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.